ఎవరు మర్చిపోతారు? ఊరికనే వేగ్గా స్టేట్మెంట్ ఇచ్చేసి ఏం కాదు దీంట్లో అని ప్రకాష్ అన్న లేకపోతే మన వేణుగోపాల్ రెడ్డి గారన్నా ఎవరన్నా కూడా నడవదు అట్లా. అది తప్పుడు సంకేతాలు తెలంగాణ నేను కలుపుతున్నా అంటే నువ్వు ఈటల రాజేంద్ర గారి ఇష్యూ వచ్చే వరకు నువ్వు కనబడుతున్నా. మీరు సంబంధం లేని ఇప్పుడు 99 వాస్తవం ఒక్కటి అవాస్తవం కలిపి 99 పోతాయి కాదు. ఈటల రాజేంద్ర గారు రెస్పాన్సిబుల్ కాదన్న అస్సలు 100% కాదు. మీరు 42% బీసీలు అని చెప్పి ఎవడు బీసీ అయితే వాళ్ళు దొక్కిపారేయాలని అరే రేవంత్ రెడ్డి కుట్ర బ్రహ్మాండంగా చెప్తున్నా నేను. హైడ్రా మీద మూసీ మీద ఆయన అడ్డుకున్నాడు కాబట్టి ఆయన మీద అరే మా బీజేపీ నాయకులు ఎవరు తీరన్నా పోతాడా మీ రేవంత్ రెడ్డి రాజేంద్ర ఎమ్మడే పడతాడు పెట్టుకో. రాలే ఇప్పుడు ఇలా చెప్పిండా ఈ గోషి చెప్పిండా ఇలా ఆయన పైసలు తిన్నాడని? అరే ఆయన పట్టించుకోలేదా ఆయన రాసిండు అందులో. ఇప్పుడు మీరు చెప్పిన 65 సంతకం పెట్టిండు ఆయన ప్రాజెక్టుకి ఏమన్నా పైసలు లేదని చెప్పిండా అని ఆడేమన్నా పైసలు ఇచ్చిన కాడ ప్రాజెక్టు పైసలు ఇచ్చిన కాడ ఇక్కడ సంతకం పెట్టిండా రాజేంద్ర గారు? ఉంటది ఎట్లుండ అంటే ఇరిగేషన్ శాఖ సంతకం పెట్టిండా పైసలు శాంక్షన్ చేసిండా? చూయిస్తావా నాకు సంతకం? ఎందుకు? లేకపోతే బడ్జెట్ నుంచి అలొకేషన్స్ అయినాక సంతకం తొక్కేది మళ్ళా వాళ్ళని అగ్రవర్ణాలు పల్లకి మొత్తారు. మాకు తెలియదా కాంగ్రెస్ పార్టీ జంపెక్కడిది? 60 ఏళ్ళ స్వతంత్ర రాజ్యాంగం చేయడం బీసీ ఎస్సీ ముఖ్యమంత్రి అట్లయితే అటు కూడా వద్దాం. ఇప్పుడు దళితుని ఏఐసిసి ప్రెసిడెంట్ చేసినాం, రాష్ట్రపతి చేసినాం మేము. మేము చేయలేదా? మేము చేయలేదా? మేము మా బీసీ ప్రధానమంత్రి ప్రకాష్ గారు ఈటెల రోల్ ఉందా? ఈటెల రాజేందర్ రోల్ ఉందా లేకపోతే